వెల్కమ్ టు మూవీ మిక్చర్. కాలీవుడ్ స్టార్ విజయ్ కున్న క్రేజే వేరే లెవెల్. ఆయన సినిమా వస్తుందంటే థియేటర్స్ దద్దరిల్లిపోవాల్సిందే. కానీ సడన్లీ పొలిటికల్ ఎంట్రీ తీసుకుని ఫ్యాన్స్ ను హట్ చేశాడు ఈ హీరో. ఆఖరి సినిమాతో వాళ్ళను కుష్ చేద్దామనుకుంటే జననాయకన్ చుట్టూ వివాదాలే. ఎట్టకేలకు లైన్ క్లియర్ అయింది అనుకుంటే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం లేదు మేకర్స్. వరల్డ్ వైడ్ గా అత్యంత ఫ్యాన్ బేస్ ఉన్న కాలీవుడ్ యాక్టర్లలో ఇళయ దళపతి విజయ్ ఒకరు. ఆయన సినిమా వస్తోంది అంటే థియేటర్లు తగలబడాల్సిందే. రజనీ తర్వాత బాక్స్ ఆఫీస్ షేక్ ఆడించే సత్తా దళపతి సొంతం. అలాంటిది సినిమాలు కాదని సడన్లీ పొలిటికల్ పార్టీని ఏర్పాటు చేసి సినిమాలకు ఎండ్ కార్డ్ వేస్తున్నట్లు ప్రకటించి అభిమానుల్ని నిరాశకు గురిచేశాడు. అన్నీ అనుకున్నట్లే జరుగుంటే ఈ ఏడాది జననాయకన్ వచ్చుండేది. కానీ సెన్సార్ ఇష్యూ జోక్యంతో చిలికి గాలివాన్లా మారి సినిమా కన్నా హీరోకు సింపతిగా మారి రాజకీయ లబ్ధికి యూజ్ అయింది. జననాయకన్ కోసం ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ భారీగా ఖర్చు పెట్టింది. 600 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కిన ఈ ఫిలిం 200 కోట్లకు పైగా విజయ్ రెమ్యూనరేషన్ ఉన్నట్లు తెలుస్తోంది. సెన్సార్ ఇష్యూ వల్ల నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. ఓటీటీ సంస్థ డీల్ కూడా రద్దు చేసుకుంది. మరోవైపు లీక్స్ రూపంలో సినిమా మొత్తం బయటకొచ్చేసింది. చివరకు అన్నీ సద్దుమణిగి జననాయకన్ కు గ్రీన్ సిగ్నల్ వచ్చిన టైంకి తమిళనాడులో రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా ఎదిగింది. అయినప్పటికీ సినిమా విడుదలెప్పుడో చెప్పడం లేదు మేకర్స్. జననాయకన్ టైటిల్లో తమిళనాడు సీఎం విజయ్ పేరు వేయించాలని మేకర్స్ కు ఇప్పటికే రిక్వెస్ట్లొచ్చాయి. కానీ ఈ విషయంలో సందిగ్ధత వీడడం లేదు. ఇది తేలిపోతే గానీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయలేని పరిస్థితి. అలాగే ఇంతలో ఓటీటీ డీల్ విషయంలోనూ ఓ క్లారిటీ వస్తుంది. ఆ తరువాత విడుదల తేదీ ప్రకటించనున్నారు మేకర్స్. ఇక విజయ్ చివరి సినిమాగా చెప్పుకుంటున్న ఈ మూవీతో మరో భారీ టార్గెట్ వెయిట్ చేస్తోంది. ఇప్పటి వరకు కాలీవుడ్ లో అందని ద్రాక్షగా మారింది 1000 కోట్ల టార్గెట్. విజయ్ జననాయకన్ తో ఈ మార్కు రీచ్ అయితే కాలీవుడ్ లో మరో రికార్డ్ సెట్ చేసినట్లే. బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ ఆలియా భట్ ఫ్యాన్స్ తో గ్యాప్ మెయింటైన్ చేస్తున్నారు. యానిమల్ తర్వాత కనిపించిన రణబీర్ రాక దీపావళికి కన్ఫర్మ్ అయింది. గత ఏడాది రావాల్సిన ఆలియా భట్ మూవీ ఆల్ఫా ఇప్పటికే పలుమార్లు వాయిదా కూడా పడింది. ఈసారైనా అనుకున్న టైంకి వస్తారా? జిగ్రా ఫ్లాప్ తర్వాత ఆలియా భట్ బాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించలేదు. యష్ రాజ్ ఫిలిం స్పై థ్రిల్లర్ ఆల్ఫా కోసం 2 ఏళ్లుగా వర్క్ చేస్తోంది బ్యూటీ. కానీ ఈ సినిమా డిలే అవుతూ వస్తోంది. వాటు డిజాస్టర్ వల్ల ఆల్ఫాలోని కొన్ని సీన్స్ రీషూట్ చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనివల్ల గత ఏడాది డిసెంబర్ బరిలో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ బొమ్మ ఈ ఏడాది ఏప్రిల్ 17కి పోస్ట్ పోన్ చేసుకుంది. విఎఫ్ఎక్స్ షూటింగ్ డిలే వల్ల ఆల్ఫా మళ్లీ వాయిదా పడింది. ఏప్రిల్ 17 నుంచి జూలై 10న మూవీ వస్తుందని అనౌన్స్ చేశారు మేకర్స్. శివ్ రావెలి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ ఆల్ఫాలో ఆలియాతో శార్వరి కూడా ఫీమేల్ లీడ్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు 215 కోట్లు ఓటీటీ డీల్ జరిగినట్లు సమాచారం. సినిమా రిలీజ్ కు ఇంకా 2 నెలలే ఉండగా ఇప్పటి వరకు ఈ మూవీ నుండి టైటిల్ అనౌన్స్మెంట్ తప్ప మరో అప్డేట్ లేదు. దీంతో జూలై 10 వస్తుందా రాదా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు బాలీవుడ్ క్రిటిక్స్. ఇక ఆలియా లైనప్ విషయానికి వస్తే ఆల్ఫా తర్వాత రణబీర్ అండ్ విక్కీలతో చేస్తున్న లవ్ అండ్ వార్ సెట్స్ పై ఉంది. ఈ ప్రాజెక్ట్ కూడా కొన్నాళ్ల నుంచి చెక్కుతూనే ఉన్నాడు దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. పర్ఫెక్షన్ కోసం ఎక్కడా రాజీ పడకుండా బన్సాలి తెరకెక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో షూట్ డిలే ఈ ఏడాది రావాల్సిన మూవీ నెక్స్ట్ ఇయర్ జాన్వరికి వెళ్లిపోయింది. ఇదే కాకుండా మేడం బ్రహ్మాస్త్ర 2తో పాటు తుంబ 2లో కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. రియల్ స్టోరీస్ కు ప్రాణం పోయడంలో దిట్టగా మారిపోయాడు ఒక స్టార్ హీరో. చారిత్రక సినిమాలైనా దేశభక్తి సినిమాలైనా పాత్ర ఏదైనా సరే పరకాయ ప్రవేశం చేసేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, కానీ ఇకపై కూడా ఇలాంటి సినిమాలతోనే లాక్కొస్తాడా లేక రియల్ స్టోరీల నుండి బయటపడతాడా? విక్కీ కౌశల్ బాలీవుడ్ సెల్ఫ్ మేడ్ స్టార్. ఒక్కొక్క మెట్టు పేర్చుకుంటూ స్టార్డమ్ సొంతం చేసుకున్నాడు. విక్కీ కెరీర్ గురించి చెప్పుకోవాలంటే ఉరికి ముందు ఆ తర్వాత అన్నట్టుగా మారిపోయాడు. హీరోపై ఫ్యాన్స్ పర్స్పెక్టివ్ మార్చేసిన సినిమాది. అందులో మేజర్ విహాన్ సింగ్ గా ఎక్సలెంట్ పెర్ఫార్మెన్స్ చూపించాడు. ఇదే అతడిలో కాన్ఫిడెన్స్ పెంచి రియల్ లైఫ్ స్టోరీలకు హీరోగా మార్చింది. ఉరి నుండి రీసెంట్లీ వచ్చిన చావా వరకు చూస్తే విక్కీ నటుడిగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం చూస్తుంటే వాట్ ఏ మెథడ్ ఆర్టిస్ట్ అనకుండా ఉండలేరు. సర్దార్ ఉద్దమ్లో ఉద్దమ్ సింగ్ క్యారెక్టర్ కోసం తన్ను తాను మలుచుకున్నాడు విక్కీ. సినిమా కోసం 14 కేజీలు తగ్గి వావ్ అనిపించాడు. అలాగే శామ్ బహదూర్ సినిమాలో మార్షల్ శామ్ మానెక్ షా కోసం ఎంతో ప్రిపరేషన్ తీసుకున్నాడు. ఇక గత ఏడాది వచ్చిన హిస్టారికల్ పిక్చర్ చావాలో శివాజీ కొడుకు శంభాజీ పాత్రలో విక్కీ కౌశల్ ను తప్ప మరొకరిని ఊహించలేని పరిస్థితి. చావా తర్వాత లవ్ అండ్ వార్ విషయంలో రియల్ లైఫ్ స్టోరీకి గ్యాప్ ఇచ్చిన విక్కీ ఈ సినిమా కోసం మరోసారి మేకోవర్ అయ్యాడని తెలుస్తోంది. అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్ కు మళ్లీ రియల్ స్టోరీతోనే పలకరించబోతున్నాడు.
చిరంజీవి మహావతార్ పరశురామ్ కథతో రాబోతున్నాడు. టైటిల్ రోల్ పోషించబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతోంది. ఇలా నిజ జీవిత కథలకు ప్రాణం పోయాలని విక్కీ ప్రయత్నాలు చేయడం మంచిదే, కానీ ఇక అస్తమాను ఇవే స్టోరీలు చేస్తే ఆడియన్స్ ఆదరిస్తారా లేదా అన్నది డౌటే. ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లోకాతో మాలీవుడ్ ఇండస్ట్రీ లెక్కలే కాదు, కళ్యాణి ప్రియదర్శన్ క్రేజ్ కూడా అమాంతం పెరిగిపోయింది. కానీ ఈ క్రేజ్ ని మాలీవుడ్ కన్నా కోలీవుడ్ ఎక్కువగా క్యాష్ చేసుకుంటోంది. ఈ స్టార్ కిడ్ కూడా తన ఫోకస్ అంతా కేరళ ఆడియన్స్ పైనే కాకుండా తమిళ ఆడియన్స్ పై మళ్లిస్తోంది. రీసెంట్ గా బాలీవుడ్ ఆఫర్ కొల్లగొట్టింది. మాలీవుడ్ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ ఇమేజ్ ను పూర్తిగా మార్చేసిన సినిమా లోకా చాప్టర్ 1. ఇప్పటి వరకు మలయాళంలో అడపాదడపా చిత్రాలతో కెరీర్ లాక్కొస్తున్న స్టార్ కిడ్ ను స్టార్ హీరోయిన్ ను చేసింది సూపర్ హీరో ఫిలిం. ఈ సినిమాతో కళ్యాణి క్రేజ్ స్కైని తాకింది. అయితే ఈమె క్రేజ్ ను మాలీవుడ్ కన్నా కాలీవుడ్ ఎక్కువగా క్యాష్ చేసుకుంటోంది. జయం రవి హీరోగా తెరకెక్కుతున్న హై బడ్జెట్ ఫిలిం జీనీతో పాటు కార్తీ సరసన మార్షల్లో నటిస్తోంది కళ్యాణి ప్రియదర్శన్. అయితే ఇవన్నీ లోకకు ముందు కమిట్ అయింది. ఫిమేల్ సెంట్రిక్ ఫిలిం లోకతో మాలీవుడ్ ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలవడంతో తమిళ ఇండస్ట్రీ కూడా కళ్యాణి ప్రియదర్శన్తో ఎక్స్పెరిమెంట్ చేయబోతోంది. ఆమెతో ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తోంది కాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పొటెన్షియల్ స్టూడియో. గత ఏడాది నవంబర్లో ప్రారంభమైంది ఈ ఫిలిం. సూపర్ హీరో ఫిలిం లోకాతో కళ్యాణి నేమ్ బాలీవుడ్ కు పాకేలా చేసింది లోకా. ఈ దెబ్బతో బాలీవుడ్ నయా సెన్సేషన్ రణ్వీర్ సింగ్ అప్కమింగ్ ఫిలిం ప్రళయ్లో హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం. అఫీషియల్ కన్ఫర్మేషన్ రావడమే తరువాయి. పేరుకు స్టార్ కిడే అయినా తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న కళ్యాణి తన కెరీర్ ను ప్రారంభించడానికి కారణమైన టాలీవుడ్ లో ఎప్పుడు మెరుస్తుందో. ఒక్క హిట్ హీరోయిన్ కెరీర్ ను మార్చింది అనడంలో సందేహం లేదు. కానీ ఒక యావరేజ్ బ్యూటీకి అవకాశాలు తెచ్చిపెడుతుంటే వింతే మరి. అవన్నీ అరాకురా ఛాన్స్లు అనుకుంటే పొరపాటే. దాదాపు 10 సినిమాలు ఆ బ్యూటీ చేతిలో ఉన్నాయి. అంతేకాదు ఏకంగా 5 ఇండస్ట్రీలను చుట్టేస్తోంది. ఆ యాక్ట్రెస్ ఎవరో ఒకసారి చూద్దాం. వామిక గబ్బి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో క్రేజీ బ్యూటీ. ఎప్పటి నుండో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ చేసింది. సినిమా డిజాస్టర్ అయినా మేడం ఆఫర్లకు వచ్చిన డోకా లేదు. ఇక గత ఏడాది థియేటర్లలోకి రావాలా వద్దా అని మీనమేషాలు లెక్కించి ఎట్టకేలకు సినీ లవర్స్ ముందుకొచ్చిన భూల్ చుక్ మాఫ్ కూడా యావరేజ్ హిట్. ఈ రిజల్ట్స్ ఆమె కెరీర్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపలేదు సరికదా, బూస్ట్ అయ్యాయి. భారీ సక్సెస్లు లేకపోయినా క్రేజీ ఆఫర్స్ ఎలా కొల్లగొట్టచ్చో నిరూపిస్తోంది ఈ బ్యూటీ. ఇక తాజాగా వచ్చిన భూత్ బంగ్లాతో మరో హిట్ తన ఖాతాలో వేసుకుంది వామిక. పతి పత్ని ఔర్ ఓదోతో ఈ నెల మరో అగ్ని పరీక్షకు రెడీ అవుతోంది వామిక. ఈ సినిమా హిట్ అయితే హ్యాట్రిక్ బ్యూటీగా మారినట్లే. ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఆమె లైనప్ మార్చలేదు. ఎందుకంటే మేడం చేతిలో 8కి పైగా సినిమాలున్నాయి. 5 ఇండస్ట్రీలను మడత పెట్టేస్తోంది. పంజాబీ ఫేమ్ కిక్లీతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్స్ దిల్ కా దర్వాజా కోల్నా డార్లింగ్, కుకూ కి కుండ్లీ, రాజన్ డీకే తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రక్త్ బ్రహ్మాండ్ లో కీ రోల్ ప్లే చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ధర్మా ప్రొడక్షన్ హౌస్ తెరకెక్కించే ఓ ప్రాజెక్ట్ లో కూడా ఫైనల్ అయినట్లు టాక్. బాలీవుడ్ లోనే కాదు, అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టేస్తోంది వామిక గబ్బి. తెలుగులో భలే మంచి రోజు నుంచి వచ్చిన 10 ఏళ్ల తర్వాత అడవిశేష్ క్రేజియస్ట్ మూవీ గూఢచారి 2లో కనిపించబోతోంది ఈ నయా సెన్సేషన్. ఇయర్ ఎండింగ్ లేదా నెక్స్ట్ ఇయర్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అలాగే తమిళంలో లోకేష్ కనకరాజ్ డీసీతో పాటు జీనీ అనే భారీ ప్రాజెక్ట్ చిత్రం 20వ కాలంలో యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో టికీ టాకాలో నటిస్తోంది. ఇంచుమించు 10 ప్రాజెక్టులతో ఇతర హీరోయిన్లకు కూడా లేని లైనప్స్ తో ఫుల్ స్వింగ్ లో ఉంది వామిక గబ్బి. ఇప్పుడు మూవీ మిక్చర్ లో మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ చూద్దాం. టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ది నోడ్ మ్యాగజైన్ కవర్ పేజీపై హొయలుకిస్తోంది. స్టైలిష్ అండ్ మోడర్న్ లుక్స్ లో కట్టిపాడేస్తోంది. సంస్థ 2nd యానివర్సరీ సందర్భంగా మే ఎడిషన్ గాను గ్లామర్ అవుట్ఫిట్స్ లో దర్శనమిస్తోంది శామ్. ప్రజెంట్ ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో తెరకెక్కుతున్న పెద్ది సెట్స్ లో సందడి చేశారు మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్. BTS వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్. జూన్ 4న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ ఫిల్మ్ ట్రైలర్ త్వరలోనే విడుదల చేయబోతున్నారు. ఇది వాల్టి మూవీ మిక్చర్. రేపు మరిన్ని ఫిల్మీ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.